అడవిలో ఒక చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువులో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఆ మొసలి అక్కడే ఉంటుంది. మొసలి ఉందని భయంతో ఆ చెరువు దగ్గరికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువుకు దగ్గరలోనే ఒక పీత కూడా ఉంటుంది. మొసలికి ఆ పీత మంచి స్నేహితుడు. ప్రతిరోజు చేపలు తిని తిని మొసలికి వెగట పుట్టింది. అందుకని ఏదైనా ఉపాయం చెప్పమని, తనకు వేరే ఆహారం ఏదైనా దొరికేటట్లు చేయమని పీతతో చెప్పింది. పీత బాగా ఆలోచించి దానికో సలహా చెప్పింది. నీవు ఒడ్డుపైన చచ్చినట్లుగా పడి ఉండు. నేను వెళ్ళి అడవిలో జంతువులన్నిటికీ నీవు చనిపోయావని చెప్తాను. ఆ తర్వాత జంతువులన్నీ నీళ్లు తాగడానికి ఇక్కడికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువుని పట్టుకొని తినవచ్చు అంది పీత. ఓహో, నీ సలహా అద్దిరిపోయింది కదా అంది మొసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని మొసలి చనిపోయింది. మీరు ఇంకా ఏ భయం లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని జంతువులతో చెప్పింది పీత. దాని మాటలు అన్ని జంతువులు నమ్మాయి, కానీ వాటిలో ఒక తెలివైన నక్క మాత్రం నమ్మలేదు. నీతో వస్తాను, నాకు చచ్చిన మొసలిని చూపించు అని పీత వెనకే వెళ్ళింది నక్క. నక్క వెనుక అడవిలో జంతువులన్నీ వెళ్ళాయి. నక్క మొసల్ని చూసి అది చావలేదని ఊహించుకొని వచ్చిన జంతువులతో, మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూసారా? నాకు ఒక గొడ్లగూబ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా దాని తోక కదుపుతుందంట అని నక్క గట్టిగా అరిచి చెప్పింది. తెలివిలేని ఆ మొసలి నక్క మాటలు విన్న వెంటనే తోక కదపడం మొదలుపెట్టింది. అది బ్రతికే ఉందని నక్కకు ఇప్పుడు అర్థమైంది. వెంటనే గట్టిగా, మిత్రులారా, పారిపోండి, మొసలి చావలేదు, బ్రతికే ఉంది అని అరిచింది. నక్క మాటలు విన్న జంతువులన్నీ అక్కడి నుంచి పరుగు తీశాయి. ఫ్రెండ్స్, ఈ కథ నీతేంటో తెలుసుకుందామా? మోసాన్ని మోసంతోనే జయించాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.